బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాధ్యతతో నడిపిస్తున్న ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. నీ వాక్యాన్ని మా మధ్య హెచ్చించండి. నీ ప్రియ కుమారుని ఘనపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు. నా పేరు జాన్ లీ. నేను రాజమండ్రిలో ఉంటాను. మహేంద్రవాడ, అనపర్తి అని 2 చోట్ల పరిచర్య తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు అది కోనసీమ జిల్లా. అక్కడ నేను పరిచర్యలో ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు నాకంటే ఎన్నో రెట్లు అనుభవనీయులు. ప్రభు నాకు ఇచ్చిన కృపగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. మనకి చాలా తక్కువ సమయం ఉంది అని నాకు చెప్పబడింది. నేరుగా నేను అంశంలోనికి వెళ్తాను. ఏర్పాట్లు చేస్తున్న ప్రియులకు కూడా నా ప్రేమ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి మరి చేర్చుకున్నందుకై ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రేమానందం అన్న ఈ విషయాలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను, అలాగే అంగీకరించాను. ప్రభు మనందరికీ అనుకూలత ఇచ్చినందుకై ప్రభుకి మనం స్తోత్రాలు చెల్లిస్తాం. మనకు సమయాభావం ఉంది కనుక నేను 2 మాటలు ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి పత్రిక సారం గనక మనం చూస్తే, సంఘము సేవకు, సంఘము ఎలా ఉండాలో చెప్పాడు ఈ పత్రికలో. పరిచారకు, సేవకు ఎలా ఉండాలో ఈ పత్రికలో చెప్పాడు. ప్రార్థిస్తూ ఉండగా ప్రభు ఈ మాటలు నా మనసులోనికి తీసుకొచ్చాడు కనుక నేను వాటిని ఈ సమయంలో మీ ముందుంచాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎక్స్పోజిటరీ స్టడీ నేను ఇప్పుడు ఏమీ చేయలేను, కానీ ఒక గ్లాన్స్, ఒక దృశ్యంలాగా ఈ 6 అధ్యాయాలు సంఘము ఎలా ఉంటుంది. నేటి దినాల్లో సంఘము, దాని రూపము అన్ని వైపుల నుండి మార్చబడ్డానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రెండవది, ఈ ఆఖరి దినాల్లో సేవకుని యొక్క పరిస్థితి ఏమిటి, దాన్ని కూడా దైవజనుడైన పౌలు ఈ పత్రికలో యవన తిమోతిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 4లో 2 సంగతులు మనం గమనించాలి. మొదటిది, దేవుని కోరిక మనుషులందరూ రక్షించబడాలి. అపోస్తుల కార్యాల్లో చెప్పాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. సువార్త పరిచర్య గురించి ఈ మాట చెప్పబడింది అని మనం గ్రహిస్తాం. పరిచర్య అంతటిలో సువార్త పరిచర్య ఎంతో ఘనమైనది, స్పష్టమైన, సూటి అయిన సువార్త, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట ఈ దినాల్లో అరుదు. సంఘాలు, సేవకులు ఈ సంగతి పట్ల ఎక్కువ బాధ్యత వహించాల్సిన అవసరత ఉన్నది. సువార్త ప్రకటన. రెండవది, రక్షించబడిన తర్వాత వాళ్ళు ఏమైపోవాలి. 2వ మెట్టు కూడా చెప్పాడు. ఏమన్నాడు? సత్యమును గూర్చిన సంఘము ఏర్పడ్డాక అక్కడ పని ఉన్నది. ఏం పని అంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఎపిగ్నోసిస్ అంటారు. అంటే జ్ఞానం ఈనాటి దినాల్లో బ్రదరన్ అసెంబ్లీస్లో సండే స్కూల్లోంచి వచ్చినోడికి వాక్యం ఏం చెప్పాలా? సండే స్కూల్లోనే అన్నీ బలంగా బోధిస్తారు. అది తల జ్ఞానం. ఏ జ్ఞానం కావాలని ఆయన చెప్తున్నాడు? అనుభవ జ్ఞానం, ఎపిగ్నోసిస్. విన్నాం కదా, డయాగ్నోసిస్ ఇవేవో చెప్తా. అది జ్ఞానం. పేతురు ఈ మాట ఇంకా బలంగా ఉపయోగిస్తూ వచ్చాడు. శ్రమలలో వారు ఎలాగున నిలబడాలో, వారి విశ్వాసం మీకు అనుభవ జ్ఞానం కావాలి అని ఆయన చెప్తున్నాడు. సంఘములో పని ఉన్నది. సువార్త పని ఎంత ప్రాముఖ్యంగా భావిస్తున్నామో
అంతే ప్రాముఖ్యంగా రొట్టె విరిచే ప్రతి బిడ్డ సత్యములో అనుభవ జ్ఞానం. నేను కాస్తున్న మందలో 50, 60, 100 ఉంటే ప్రతి వారిని గురించిన లెక్క నేను చెప్పాలి గనుక స్థానిక సంఘంలో ఎంతో పని ఉన్నది. క్రొత్త పనియా? ప్రభువుకి స్తోత్రం. సంఘాలలో నిలిచి సత్యాన్ని గురించి దినదినము వ్యతిరేకత మధ్య, శ్రమల మధ్య, అవమానం మధ్య ప్రకటించటం పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజానికి తిమోతి పత్రికే కానీ ఇది ఎఫెసీయులకు రాయబడిన పత్రిక లాంటిదే. ఎందుకంటే తిమోతి అక్కడే ఉన్నాడు. ఎఫెసులో సువార్త చెప్పడం కష్టమైంది, అలాగే సత్యాన్ని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఆ మృగాలు లాంటి వాళ్ళు అని చెప్పాడు పౌలు. అలాంటి వారి మధ్య, తోడేళ్ల మధ్య కాచుకొని ఉండగా ఆ మందను ఎలా కాయాలి ప్రభు కొరకై? సోదరులారా, దేవుని దాసులారా, పెద్దలారా, ఎంత గుండె ధైర్యం మనకు కావాలి, ఎంత శక్తి మనకి కావాలి. ఆషామాషి పని కాదు కదా. 2 బలమైన పనులు మనకు అప్పగించాడు ఆయన. సువార్త ప్రకటన, కల్తీ లేని సువార్త ప్రకటన. ప్రాస్పారిటీ గాస్పుల్తో యుద్ధం చేస్తున్నాం మనం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని నమ్ముకోండి, మీకు అయ్యగలుగుతాయి, ఇయ్యగలుగుతాయని చెప్పేవాళ్ళు యుద్ధమే చేస్తున్నాం మనం. 2వది, సంఘాల మధ్య ప్రతి బిడ్డను పాలతో పెంచే వయస్సు దాటి, అన్నముతో పెంచే వయస్సు దాటి నాయకులుగా కదా, ఈ పనులు నీకున్నాయి తిమోతి అని పౌలు ఆయనకి చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో సువార్త పని గురించి చెప్పాడు. 3 ముక్కలు అలా జ్ఞాపకం చేస్తాను చూడండి. 1వ అధ్యాయం ఏమిటి అని అంటే, తిమోతి సందేశ క్రమాన్ని కాపాడు. సందేశం ఉన్నది, అది క్రమముగా ఉండాలి, దాన్ని నువ్వు కాపాడు. సందేశంలో 2 భాగాలు చెప్పాడు. మరలా అదే 1వ భాగం ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 8వ వచనములో, అయినను మనకి టైం లేదు కనుక ఆ ముక్కలు అలా చెప్తాను. మహిమగల సువార్త అన్నాడు. దొరికిందా ఆ ముక్క మీకు? దాని పట్ల నీవు ఏ జాగ్రత్తలు తీసుకుంటావు తిమోతి? జుడాయిజర్స్ ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వారు వస్తారు, వారు క్రమాన్ని తప్పిస్తారు. సువార్త క్రమము తప్పకుండా ఆ మహిమగల సువార్త, దానికి ధర్మ విరోధులు ఉన్నారు కదా, ఆ మహిమగల సువార్త కొరకై నీ పూచి ఏమిటి, నీ బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ఆ మహిమగల సువార్త. 2వది ఏం చెప్పాడు? వచనం 5, ఉపదేశ సారము అన్నాడు. సువార్త విని రక్షించబడ్డాక, రక్షించబడిన మనకి లేదా విశ్వాసులమైన మనందరికీ ఉపదేశ సారం లేదా విశ్వాసం లేదా సుబోధ లేదా సత్యము, ఎన్నో పర్యాయ పదాలు దానికి ఉపయోగించాడు. ద డాక్ట్రిన్. ప్రతి సోదరి, ప్రతి సోదరుడు మస్ట్ నో ద డాక్ట్రిన్. సత్యము తెలియాలి. మాకు కాదులే, మాకు అర్థమవుద్దా అనకూడదు. ఇప్పుడు చదువున్న ఎక్కువ మంది రకరకాలుగా పుస్తకాలు అవి ఇవి చదవగలుగుతున్నాం, కానీ మన పూర్వీకులు ఏ మెటీరియల్ లేకపోయినా సంఘ సత్యం కొరకై ఎంత చక్కగా నిలవబడ్డారు. అన్య బోధ వస్తుంటే ఎంత జాగ్రత్త పడ్డారు. ఉపదేశ సారం, తిమోతి సత్యాన్ని కాపాడు. ఉపదేశ సారము అంటే, ఒకసారి మీ బైబిల్ ఇండెక్స్ దయచేసి తెరవండి. ఒక చిన్న సూత్రం మీకు తెలిసిందే, నేను దేవుని దాసులకు వాక్యం చెప్తున్నాను అని గుర్తుంది నాకు. ఇండెక్స్ దయచేసి తెరవండి. క్రొత్త నిబంధన పుస్తకాల క్రమం ఏంటంట ఉపదేశ సారం? ఎవరైనా చెప్తారా? రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దాన్ని అపోస్తుల బోధ అంట.
ఎంతమంది అపోస్తులు? 5. ఎవరెవరు చెప్తారా? ఎవరెవరు? పౌలు, పేతురు, యోహాను, యోదా, యాకోబు. వీరిరువురు కూడా అపోస్తులతో ఉన్నటువంటి వారు. ఈ 5 ద్వారా రాయబడిన దాన్ని ఏమన్నారు? అపోస్తుల బోధ. తిమోతి, అపోస్తుల బోధ, ఉపదేశ సారం. మనకు ఒక డౌట్ వస్తుంది, మరి మిగతా పుస్తకాలు ఏం చేయాలంటే ఈ క్రొత్త నిబంధన బోధ మిగతా పుస్తకాల్లో వివరించబడింది. ద న్యూ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద వరల్డ్. ఆ పాతవి లేకపోతే ఈ ఉపదేశ సారాన్ని మనము గ్రహించలేం. అందువల్ల మనకంత గ్రంథము అవసరం. తిమోతి, ఒక పక్కనే కాదయా బోధించాల్సింది, ఉపదేశ సారము దగ్గరికి రా అని చెప్పాడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 7లో, సమయం లేదు కనుక అవన్నీ నేను తీసుకోలేను. 7లో మీరు క్రీస్తు కొరకై ఫలాలు ఫలించాలి అని అంటే వేరొక పురుషుని చేరారు అని చెప్పాడు. వేరొక పురుషుని మీరు చేరకపోతే క్రీస్తు కొరకు ఏం చేయలేరు మీరు. అది సత్యం, అది అపోస్తుల బోధ. ధర్మశాస్త్రమును విడిచిపెట్టి క్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి మీరు రావాలి. ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నప్పుడు మీలో ఫలాలు లేవయ్యా. ధర్మశాస్త్రము మీరు అనే వివాహ బంధం అది తెగిపోవాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మరణించాలి. ధర్మశాస్త్రం మరణించే అవకాశం లేదు. అది నెరవేర్చబడుతుంది అంతే, అది తీసివేయబడదు, అది కొట్టివేయబడదు కదా. అది ఆయన మాట, అది మంచిది అని రోమాపత్రికలో చెప్పాడు. కాబట్టి క్రీస్తుతో కూడా మీరేం చేయబడ్డారు? చనిపోయారు. కనుక ఈ వివాహం, ఆ పాత వివాహం రద్దయి కొత్త వివాహం క్రీస్తు అనే వేరొక పురుషుని దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమున్నాయి మీకు? ఫలములు అన్నాడు. రోమాపత్రిక 7లో మీరు చదువుకోండి. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రభు ఒక పుస్తకాన్నే రాయించాడు పాత నిబంధన గ్రంథములో. అదే రూతు గ్రంథం. రూతమ్మను మీరు చూడండి. రూతమ్మ భర్త పేరు ఏం పేరండి? బోయాజు కంటే ముందు ఒక్క సౌండ్ వస్తలేదు. గాడ్ అంటే సడన్ గా అడిగినందుకు కంగారు పడ్డారు. మగులో 4వ అధ్యాయంలో కనబడుతుంది. మగులోని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆవిడికి? మగులోను చనిపోయాక బోయాజు దగ్గరికి వచ్చాక కొడుకును కాదు ఎవరైనా, దావీదు యొక్క తాత ఏం పేరు? ఫలాలు వచ్చినాయా లేవా? ఈ క్రొత్త నిబంధన సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? పాత నిబంధన వివరణ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి రూతు గ్రంథం. దీన్ని ఏమన్నారు? ఉపదేశ సారం. ఉపదేశ సారం. ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తున్నారంటే ఆ పాత పుస్తకాలు తెచ్చి వాటిని అలాగే వివరించి విడిచిపెట్టేస్తున్నారు. అది సిలువను దాటి రావటం లేదు. పౌలు చెప్తున్నాడు ఉపదేశ సారము దగ్గరికి నీవు రావాలి అన్నాడు. సువార్త జాగ్రత్త, సంఘ సత్యము జాగ్రత్త. సందేశ క్రమాన్ని నువ్వు కాపాడాలంటే మొదటి అధ్యాయంలో నువ్వు ఒక పని చేయాలి. చూడండి మొదటి అధ్యాయం. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఎన్నో రకాలుగా వివరించబడుతూ వచ్చింది. మరి ఈ సువార్తను, ఈ ఉపదేశ సారాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? 18వ వచనమండి. మా కుమారుడు నేనే చదువుతాను. ఈ మంచి పోరాటము ఎందుకు పోరాటం? అప్పుడప్పుడు సేవకుల మధ్య కూడా ఏమొస్తా ఉంటుంది, ఎందుకు వచ్చింది ఆ పోరాటం? మన పోరాటాలు సువార్త పరిచర్యను ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. మన పోరాటం ఉపదేశ సారాన్ని ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. మంచి పోరాటం, డిఫెండింగ్ ద ఫెయిత్. మంచి పోరాటం, సువార్త కొరకై పోరాడాలి.
ఉపదేశ సారము కొరకై పోరాడాలి. అయితే తిమోతి, ఈ మంచి పోరాటం చేయాలంటే నీకు ఒక ఆయుధం అవసరం. ఏంటి ఆయుధం? అక్కడే చెప్పాడు, చెప్పండి. జోసఫ్ అని చెప్తున్నాడు, నువ్వు ఎంత పోరాటం చేసినా మంచి మనస్సాక్షి లేకపోతే అది ప్రభువు మెచ్చేది కాదు. మంచి మనస్సాక్షి అంటే మనస్సాక్షి అని వదిలేదు. ఏమన్నాడు? మంచి మనస్సాక్షి. సంఘాన్ని హింసిస్తున్నప్పుడు కూడా పౌలుది మనస్సాక్షి ప్రకారమే వెళ్ళాను అని చెప్పాడు, కానీ అది మంచి మనస్సాక్షి కాదు. మన మనస్సాక్షికి దైవ వాక్య ఉపదేశం అవసరం. దేవుడు దేన్ని పాపం అంటాడో అదే నాకు పాపంగా కనపడాలి. ఆయన దేన్ని సరైంది అంటాడో అదే నాకు సరైందిగా కనపడాలి. అలా ఉన్నంత వరకు నా మనస్సాక్షిని నేను సాధకం చేయాలి. అలాంటి ఆయుధంతోనే నువ్వు సువార్తను కాపాడగలవు, ఉపదేశ సారాన్ని భద్రం చేయగలవు. 2వ పత్రికలో ఆ వాక్యాన్ని ఎలా భద్రం చేయాలో ఆ వివరాలన్నీ చెప్తూ వచ్చాడు. ఇది 1వ అధ్యాయంలో సందేశ క్రమం. సంఘమా, దేవుని దాసులారా, మన ప్రధానమైన బాధ్యత కల్తీ లేని సువార్తను ప్రిజర్వ్ చేయాలి. సంఘ సత్యాన్ని మనం ప్రిజర్వ్ చేయాలి. దానికి కావలసిన ఆయుధాలు 1వ అధ్యాయంలోనే పౌలు చెప్తున్నాడు. 2 చెడ్డ మాదిరిని కూడా పౌలు ప్రస్తావించాడు. ఏమన్నాడు? వారిలో హ్యుమనైను ఉన్నారు. వాళ్ళిద్దరూ విశ్వాస విషయంలో ఏమైపోయిందట? మంచి మనస్సాక్షి లేకపోతే ఊరకనే సముద్రంలో పగిలిపోయిన వాడ చెక్కల మీద తేలుతున్నామంతే. అది వాడ కాదు, ఇది వాడలో భాగమే అనుకోవడం అంతే. మన భ్రమ. ఏముండాలా? మంచి. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? సందేశం రాదా? బోధించలేరా? ఏమి లేదట? మంచి మనస్సాక్షి లేదో ప్రభు ఇస్తూ ఉంటే దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఎంత భారం మన భుజాల మీద ఉంది. 2వ అధ్యాయంలోనికి వస్తున్నాం. అక్కడక్కడ కొన్ని మాటలు అంతే. 2వ అధ్యాయంలో రక్షించబడిన సభ్యుల క్రమం చెప్పాడు. సభ్యులు ఎవరెవరు ఉంటారు? సభ్యులు సంఘంలో పురుషులు ఉన్నారు, తర్వాత ఇంకెవరున్నారు? అంతే. దెర్ ఇస్ నో థర్డ్ జెండర్ ఇన్ ద బైబిల్. పురుషులు ఉన్నారు, వారి క్రమాన్ని చెప్పాడు. స్త్రీలు ఉన్నారు, వారి యొక్క క్రమాన్ని చెప్పాడు. ఆ వివరాలన్నీ మీకు తెలుసు కనుక నేను మరలా దాని జోలికి వెళ్ళటం లేదు. పురుషులు పవిత్రమైన చేతులు అంటే చేతలు కదా, వారి హృదయం పవిత్రంగా ఉండాలి. కోపం ఉండకూడదు అన్నాడు. అనుమానం, సంశయం లేకుండా వారు పరిచర్య చేయాలి అంటే నడిపించాలి అని చెప్పాడు. ప్రార్థనలో 4 రకాలు కూడా అక్కడ చెప్పాడు. విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, ప్రార్థన. ఫిలిప్పీ పత్రికలో ఆ మాటలు చెప్తున్నాడు, ఎఫెసులో చెప్తున్నాడు, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రార్థనలలో రకాలు చెప్పాడు. అంటే పురుషులు వారు ఎలా నడిపించాలో చెప్పాడు. సహోదరుల గురించి కూడా క్రమాన్ని అక్కడ చెప్పాడు. మీకు తెలిసినవే జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఎందుకు అనుసరించాలి చెప్తున్నాడు. సృష్టి క్రమము చెప్పాడు, పతన క్రమము చెప్పాడు, కుటుంబ క్రమము చెప్పాడు, రక్షణ క్రమము చెప్పాడు, అలాగే సంఘ క్రమమును కూడా అక్కడ చెప్పాడు. సంఘములో అందరికీ ఈ విషయాలు తెలియాలి. 3వ అధ్యాయంలో నాయకత్వ క్రమాన్ని చెప్పాడు. ఒక మాట ఇక్కడ ఆగుతాను. అధ్యక్ష పదవి అని చెప్పాడు. సంఘానికి ఎవరు ఉండాలి అంటే ఎక్కువ ఇక్కడ సువార్థికులు ఉంటే సువార్థికులు ఉండాలి అంటారు. మన సంఘాల్లో యుక్తిగా ఉన్నారు కొంతమంది. కొన్ని చోట్ల పెద్దలు ఉన్నారు, పెద్దలు ఉండాలండి అంటారు. దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్. సువార్థికుడు పరిచర్య చేస్తున్నాడు. ఆయన కూడా పెద్దలలో ఒకడు కావచ్చు, కాకపోవచ్చు, వారి వ్యక్తిగతమైన పరిధి అది. కానీ సంఘాలు పెద్దలకు ఎవరు పెద్దలు అంటే కూడికల్లో డబ్బులు లెక్కబెట్టేవాళ్ళు, సర్దేవాళ్ళు కాదు. ఆత్మచేత నియమించబడిన వారి
నియామకం సంఘాల్లో జరగాలి. ఈనాడు ఈ విషయంలో మనం ఎంతో దూరం జరిగిపోయాం అని మనం గమనించాలి. సంఘము యొక్క లెక్క ప్రభు ఆత్మల లెక్క సువార్థికుడిని అడుగుతాడు, సంఘ క్షేమము లెక్క పెద్దను అడుగుతాడు. ఒకవేళ సువార్థికుడు కొన్ని సందర్భాల్లో పెద్ద కావు, దానికి ఏమి వివాదం లేనే లేదు. ఇలా అంటాను నేను అర్థం కావడానికి. సిస్టర్స్ వాళ్ళ కథ చాలా తేలిక. ప్రభు దగ్గరికి ఒక పుస్తకమే అట్టుకెళ్తారు వాళ్ళు, ఒకటే లెక్కల బుక్. వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా బతికారు అంతే. భర్తలు 2 పుస్తకాలు ఏంటంటే ఆయన వ్యక్తిగతం, అలాగే కుటుంబం. సంఘాన్ని ఎందుకు అడుగుతాడు ఆయన్ని? కుటుంబం లెక్క ఎవరు చెప్పాలా? పండు ఆవిడ తింద ముందు ప్రభు ఎవరిని అడిగాడు? అలా ఉంటుంది లెక్క. మూడోది పెద్దలను చూస్తే చాలా జాగ్రత్త ఉంటుందండి. ఎన్ని పుస్తకాలు వాళ్ళకి? 3. నన్ను పెద్ద ఎందుకంటున్నారా బాబు వీళ్ళు తెలియక? ఇదేమైనా ఎర్రి పనా? 3 పుస్తకాలు, 3 అకౌంట్ బుక్స్ అండి. రంగలెట్టుకుని వెళ్ళాల. ఒకటి వ్యక్తిగత, అక్కడే ఫెయిల్ అయిపోతాం చాలాసార్లు. నాకైతే భయంగా ఉందండి. రెండవది డబుల్ ఫెయిల్యూర్. మూడవది ఆ రోజు నేను చెప్తాను సార్వభౌముడు పరిశుద్ధమైన కొలమానంతో నిలవబడగా నా పనిని ఎలా దాన్ని నేను కొలుచుకోగలను? అధ్యక్ష పదవిని ఆశించువాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. దుఃఖం ఉన్నది, సంఘాలలో కొరత ఉన్నది. ప్రభు వైపు మనం చూస్తూ ఉన్నాం. నాకంటే వయసులో పెద్దలు ఇక్కడున్నారు. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, నా సమాన వయస్కులు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ప్లాట్ఫామ్ మీద అప్పుడప్పుడు పిల్లలు కనబడతారు, నిక్కరు చిరిగిపోయి, చొక్కాయి చిరిగిపోయి, వాడు జుట్టు దూకుని ఎంతకాలం అవుతుందో. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? తల్లిదండ్రులకు దూరమయ్యారు. సరైన నాయకత్వం లేకపోతే సంఘం కూడా అంతే. నాయకత్వ క్రమాన్ని అని చెప్పాడు. వెంటనే అకస్మాత్తుగా యేసు ప్రభుని గురించిన డాక్సాలజీ చెప్తున్నాడు. శీఘ్రంగా నీ వద్దకు వస్తానని నిరీక్షిస్తున్నాను, ఆయనను ఆలస్యం చేసిన ఎడల సంఘం జీవం గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు ఫస్ట్ యూ మస్ట్ నో ఇట్. తర్వాత ప్రజలు తెలుసుకుంటారు. అక్కడ ఆ 2 భావాలు మూల భాష నుండి కవర్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రభు యొక్క దైవభక్తిని మర్మము అని చెప్తున్నాడు. నా సమయం అయిపోయినట్టుంది. 6 నిమిషాలు ఉంది. ఇంకా నేను 30 నిమిషాలు లెక్క వేసుకున్నాను. 4వ అధ్యాయంలో సేవకుని క్రమం చెప్పాడు. 3 ముక్కలు అక్కడ మనం గమనిస్తాం. సేవకుని క్రమంలో దానికంటే ముందు ప్రభువుని గురించి చెప్పాడు. నిజానికి అధ్యాయం 4 వేరే చోట బ్రేక్ అయింది, కానీ సందర్భం మాత్రం 14 నుంచి ఉంటుంది. అదే సందర్భం 4లో ఫ్లో అయింది. దైవభక్తి మర్మము. సేవకులు వారు తెలుసుకోవాల్సింది ఏంటి? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదే. నిరాక్షేపం. ఈ కొంతమంది ఆక్షేపిస్తారు క్రైస్తవ్యాన్ని గురించి. ఆ వెర్రి మాటలు కొన్ని రోజులే అన్నవండి, కానీ స్టాండర్డ్ లైన్ ఏంటో తెలుసా? సువార్త, దైవ సత్యం, నిరాక్షేపం. ఎవడు వీలెత్తి నిరూపించటానికి వీలు లేదు అనేవాళ్ళు ఉంటారు. ఎంతకాలం? కొంతకాలమే. వాళ్ళని బట్టి మనం కంగారు పడాల్సిన అవసరత ఏం లేదు. మనమందరం మనం చూసుకుంటే చాలు. ఆ భక్తిని గురించి చెప్తూ ప్రభువుని గురించి చెప్పాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. నేను ఇలా మనసులో పెట్టుకున్నాను, ప్రభుని స్తుతించేటప్పుడు దాన్ని వాడుకుంటాను. తండ్రి, నీ ప్రియ కుమారుని యొక్క నిత్య మహిమను రక్తమాంసాలతో కప్పి పంపావు, నీకు స్తోత్రం అంటాను.
ఆయన నిత్యమైన మహిమ దేంతో కప్పబడింది? రక్తమాంసాలతో. అదే సశరీరుడు. ఇంతకుముందు ఆయన మానవుడు కాదు అని ఆదిమ కాలంలో వాదించేవారు. ఇప్పుడేమంటున్నారు? ఆయన దేవుడు కాదు. ఎన్నోసార్లు లేఖనాల్లో రాయబడింది ఆయన తక్కువ వాడు కాదు, ఆయన తక్కువగా చేయబడినవాడు, తను తాను తగ్గించుకున్నవాడు, తండ్రితో అన్నింటిలో ఆయన సమానమైన వాడు. సారములో, దైవత్వంలో, శక్తిలో, ఆరాధనలో, పూజా భావములో, అన్నింటిలో తండ్రితో ఆయన ఏమై ఉన్నాడు? సమానుడు. ఆయన రక్తమాంసాలు కప్పబడి సశరీరుడిగా ఈ లోకానికి ఆయన దిగివచ్చాడు. దేవుని దాసులుగా సంఘానికి మనము బోధించాల్సిన అవసరం. ఆత్మ విషయమున నీతిపరుడు, ఆత్మ విషయమున నీతిపరుడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో నమ్మబడ్డాడు, ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడెను. అది చాలా అద్భుతమైందండి. పేజీలు రాయొచ్చు దీని మీద. మనం పుంఖాలుగా మనం ఆలోచన చేయవచ్చు. ఎంత గొప్ప మర్మము అది. ఆఖరిలో చెప్పాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు, వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆత్మ స్వాధీనములో ఆయన పిల్లలు ఉండగా ఈ సంఘం మీద దాడి జరుగుతుంటుండగా 4వ అధ్యాయంలో కడవరి దినాల్లో జరిగే దాడి గురించి చెప్పాడు. ప్రధానంగా వేషధారణ అనే పాపాన్ని గురించి చెప్తూ ఈ వేషాన్ని వేసుకుని వస్తున్నారు ఈ అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అంటే మనోళ్ళు అసెంబ్లీస్లో గొడవలు ఉంటాయి కదండి, అవతల నచ్చలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏమనేస్తున్నారు వీళ్ళు? ఏం మాటలు? అబద్ధ బోధకులు అంటే వాళ్ళు క్రీస్తు దైవత్వం మీద ఏం చేస్తారు? అది వాళ్ళకి ఇవ్వాలా ఆ బిరుదు, మనకి ఉండే గొడవలు కాదు. వేషధారణ వలన వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పాడు. అని చాలా విషయాలు చెప్పి వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారు అని రకరకాలుగా చెప్తూ వచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి? దేవుని దాసులు ఎలా ఉండాలి? చూడండి, 3 ముక్కలు మనం చదువుకుందాం ఆ అధ్యాయం నుండి. మొదటి 6 వచనాల్లో మంచి పరిచారకుడు, 6వ వచనం చివరిలో ఉందండి, మంచి పరిచారకుడుగా ఉండు. రెండవది ఏం చెప్తున్నాడు? 7 నుంచి 12 వచనాల్లో భక్తి కలిగిన పరిచారకుడుగా ఉండు. ఒక ముక్క చూడండి అక్కడ, 7 నుంచి 12 వచనాలు. ఏ ప్రాక్టీసింగ్ 13 చూడండి, 13లో తర్వాత వస్తుంది, అది దాని ముందే మాదిరి గల. ఓ పని చేయండి, 7లో ఉందండి, సాధకము చేసుకో. సాధకము చేసే పరిచారకుడు, మంచి పరిచారకుడు, సాధకం చేసే పరిచారకుడు. ఇక చివరిలో నీ అభివృద్ధి అందరికీ ఏమవ్వాలట? కాబట్టి అభివృద్ధి చెందే పరిచారకుడు. ఏ అభివృద్ధి? ఆర్థికంగా కాదు, నాలా ఒళ్ళు పెరగడం కూడా కాదు. దేనిలో? భక్తిలో. భక్తి సాధకం చేయి. మంచి పరిచారకుడిగా ఉండు. మంచి పరిచారకుడు అంటే ఏం చేస్తాడు? దేవుని దాసులు ఉన్నారు కదా, ఒక ముక్క జ్ఞాపకం చేస్తాను. మొదటి 6 వచనాల్లో విశేషంగా 6వ వచనం, సహోదరులకు ఈ సంగతులు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత ఏమవ్వాలి? పెంపారచు. ఆ వాక్యం నీ మీద పనిచేయాలి, వాక్యాన్ని బట్టి పెరగాలి. నా 4 అబద్ధం ఆడమని చెప్తుందండి, 100 అబద్ధాలు ఆడేవాడిని అనుకోండి, 90, 80, 70, 50, 60 ఒకానొక రోజున ఒక్క అబద్ధం ఆడడానికి కూడా భయపడే భక్తి. ఎన్నో చెడ్డ తలంపులకు నిలయం ఈ తలకాయ. ఒక రోజున భక్తి సాధనలో ప్రభువుకి దగ్గరగా జీవిస్తూ ఉంటుండగా
భయముతో బ్రతికే ఆ మంచి సాధకం. ఈనాడు దేవుని సేవకుల మీద ఎన్నో విషయాలుగా మాట్లాడతారు. ప్రియ సోదరి సోదరులారా, ధైర్యంగా ప్రభు ఎదుట మంచిగా మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి పరిచారకుడు తిమోతి, ఎదిగే పరిచారకుడు కావు, అభివృద్ధి చెందే పరిచారకుడు అని చెప్తూ చివరిలో చెప్పాడు, నిన్ను గుర్చియు. ముందు ఎవరు? ముందు నేనే, ఆ తర్వాత నా యొక్క 5వ అధ్యాయంలో సంబంధాల క్రమం చెప్పాడు. 6వ అధ్యాయంలో ధనాన్ని ఎలా వాడాలో చెప్పాడు. రాబో జీవమునకు వారు మంచి పునాది వేసుకోవాలి అని చెప్పాడు. ఇది క్రమాలను గురించి చెప్తున్నాడు. సోదరి సోదరులారా, విశ్వాసులే కాదు, దేవుని సేవకులు కూడా ధనము విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని పోషించేది ఎవరు? మనుషులా? ఇంకొక మాట అంటాను, ఏమనుకోకండి, సంఘాల మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చేది మీ మధ్యలోంచి. దేవుడే. ఎవరండి? దేవుడే. యెహోవా నా కాపరి, నాకు లేమి. సంఘాలు నా కాపర్లు కాదు, వాళ్ళు ఇస్తారు ఇవ్వకపోవచ్చు, కానీ నా కాపరి ఎవరు? మనుషుల వైపు చూస్తే మన గిన్నె నిండి పొర్లి పారుతుందా పారదా? అసలు నిండదు. మన గిన్నె నిండి పొర్లి పారదు. గిన్నె నిండి పొర్లి పారాలి. ఆశీర్వదించబట్టమే కాదు, ఇతరులకు కూడా మనం ఎలా ఉంటాం? వి విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సోదరి సోదరులారా, దేవుని దాసులు ధనము విషయమై జాగ్రత్తగా ఉండాలి. మా ప్రాంతంలో ఒక సంఘంలో తక్కువ చందా అవుతుందని మానేసేడు ఆయన వెళ్తాం. అన్నకు తెలుసు, నా వెనకాల ఉన్న అన్నకు అన్నకు ఎరుగున విషయాలు. తర్వాత మళ్ళీ పెద్దలు వెళ్ళి సరి చేసి వార్నింగ్ ఇస్తే అప్పుడు వెళ్ళాడు. ఆకలి లేదా? ఉంది. ఈ ఆకలి ఎవరి కొరకు? ప్రభు మహిమ కొరకు. వ్యాధి లేదా? ఉంది. ఎవరి కొరకు? ప్రభు మహిమ కొరకు. ఎండ్యూర్ ద సఫరింగ్, ఎండ్యూర్ ద సఫరింగ్. ప్రయాసపడు. ఒకానొక రోజున మన ఊహకు మించిన బహుమానం మన రక్షకుని యొద్ద బడా నమ్మకమైన మంచి దయగల తండ్రి, నీ నోట ఈ గొప్ప ప్రశంస మేము పొందడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి.